ఇది కదా మనం ఎంత అయితే బయట పంపేసాం అంత మళ్ళీ కౌంటింగ్ మనం వాడుకోవచ్చు మన ట్రవెల్స్. దాని తర్వాత ఏం చేస్తాం, నెలకే కౌంటింగ్ చేస్తుంది మనం ఎంత వాడామో ఎంత బయట పంపాం, మిగిలిసామా, మిగిలితే ఒకవేళ బయటకి ఎక్కువ పంపితే మనకి ఏమవుతుంది అంటే జీరో బిల్ వచ్చి కొంత మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దానివల్ల మనకి అమౌంట్ కూడా కొంచెం వెనక్కి వస్తే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది కూడా తెలుసుకోండి. అంతే తప్ప సోలార్ వేసేస్తాం మన జీరో వచ్చేస్తుంది అనేది, జీరో ఎప్పుడు వస్తుంది అంటే మీరు కరెంట్ ఉన్నప్పుడు ఎలాగైతే సోలార్ వేయించుకు ముందు చేత కూడా అలా వాడుకోవాలి, అప్పుడు జీరో వస్తుంది. ఓకే, మీరు చాలా కొంతమంది అనుకుంటారు ఎంత డబ్బులు ఎట్టాలి, వడ్డీ బొక్క ఇన్ని డబ్బులు ఎందుకు వేస్ట్, వడ్డీ లెక్క వేసుకుంటే జీవితంలో ఏది మనం ఏది సాధించలేము, ఏది సేవ్ అవ్వం. కొంతమంది లెక్క వడ్డీ బొక్క నా బొక్క అంటే ఇంకెప్పుడు సేవ్ అవుతారు, వడ్డీ కట్ట కాదండి. వడ్డీ అనేది ఎప్పుడైనా అవన్నీ లెక్క వేసుకోకూడదు, మన సర్వీస్ సేవ్ అవుతుంది చూసుకోండి ముంగట. కొంతమంది లెక్కలు వేస్తారు వడ్డీ బొక్క అని, అలాగనుకుంటే ఇంకెందుకు సోలార్ కట్ట వాళ్ళు ఉద్యోగం తయారేస్తున్నారండి కంపెనీ వాళ్ళు, ప్రభుత్వం గట్ట సాగరం ఎందుకు సాగరేస్తుంది, వడ్డీ బొక్క ఇలా కోవిడ్ చెప్పొద్దు, ఒకటి చెప్పండి నా దగ్గర కోవద్దు. ఓకే, వేయించుకుంటే నువ్వు లాభం పొందుతావు, లేదంటే నీ కర్మం కదా ఎవడేం చేయలేడు. ఇంకా ఫస్ట్ మేము వేయించుకున్నాం, మమ్మల్ని చూసి ఇంకొకరు వేయించుకుంటారు, వీళ్ళని చూసి ఇంకొకరు వేయించుకుంటారు, అలాగే వెళ్తుంది. ఒకటి నచ్చదు ఒక నచ్చపోద్ది, కాకపోతే ఇలాంటి కోవర్లు వద్దు, నీకు నచ్చలేదు సైలెంట్గా ఉండు, నచ్చితే వేయించుకో అంతే. ఓకేనా, అది మరి ఉంటాను మరి, ఇప్పుడు మెయిన్ రోడ్ బిగించాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి.